హాయ్రా. హాయ్రా, ఏంటి లేట్ అయింది? ఇంట్లో అంట్లతో వస్తున్నావా? కాదు బట్టలు ఎత్తుకొస్తున్నాడు. ఏంట్రా నీలాగా బట్టలు ఉతికేవాడు అనుకుంటున్నావండి? ఏమో వంట చేసి వచ్చాడేమో, ఎవరు తెలుసు? అరే, భార్య అంటే ఏమనుకుంటున్నారా? అమృతాంజనం బాటిల్ లాంటిది. అసలు భార్య లేకపోతే మగవాడికి తలనొప్పి లేదు, తడతల నొప్పి లేదు, మాట నొప్పి లేదు. అంతేందుకు అసలు అమృతాంజనం కంపెనీయే లేదు. రే జెండు బామ్ కంపెనీగా లేదురా. అరే నువ్వేంట్రా భార్య మీద జోకులంటే ముందుండేవాడివి, అంతటలుగా ఉన్నావు. అవును, ఏంటి? ఏం లేదురా, భార్య మీద జోకులు వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు నిజంగానే దూరం అయితే తట్టుకోలేమురా. అరే మీకు అర్థమయ్యేలా చెప్తా. మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ రేట్ ఎంత అంటాం, కానీ చట్నీ రేట్ ఎంత అనం. భర్త ఇడ్లీ లాంటివాడైతే భార్య చట్నీ లాంటిది. చట్నీకి వెల కట్టం, భార్యకి విలువివ్వం. చట్నీ లేని ఇడ్లీ చప్పగా ఉంటుందిరా, తినలేం గారా. అందుకే అన్నారా, భార్యల మీద జోకులు వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ నిజంగా దూరం అయితే తట్టుకోలేం గారా. రైటేరా. హాయ్రా, ఇవాళ కొంచెం మనసు బాగాలేదు, ఉంటారా? ఏంట్రా నేను రాగానే వెళ్ళిపోతున్నాడు? రేయ్, అలా ఆవిడికి ఆడికి గొడవ మాటలేమనుకుంటా. వాళ్ళిద్దరూ సెట్ అయ్యే వరకు మనకి నీతి వాక్యాలు తప్పవు.